బ్రేకింగ్ న్యూస్ విజయనగరం టెర్రర్ మాడ్యూల్ కేసులో అనేక అనుమానాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన సిరాజ్ విజయనగరంలో ఏఎస్ఐగా పనిచేస్తున్న రెహమాన్ కొడుకు. అంతేకాదు అతని సోదరుడు టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఉన్నాడు. దీంతో ఇప్పుడు కొత్త అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. సిరాజ్ టెర్రరిస్టులతో చేతులు కలిపిన సంగతి కుటుంబ సభ్యులకు ముందే తెలుసా అన్న ప్రశ్న తెరపైకి వస్తోంది. ఇక సిరాజ్ కు విజయనగరం సహకార్ బ్యాంక్ లో ఒక అకౌంట్ ఉంది. అందులో దాదాపు 42 లక్షలు ఉన్నట్టు గుర్తించారు అధికారులు. సహకార బ్యాంక్ అకౌంట్ లో అంత డబ్బు ఎలా వచ్చింది అనేది ఇప్పుడు తేలాలి. ఇక సిరాజ్ అరెస్ట్ అయ్యాక డిసిసిబి అకౌంట్ లో సిరాజ్ కున్న లాకర్ ని ఓపెన్ చేయడానికి వెళ్లాడు రెహమాన్. ముందు సివిల్ డ్రెస్ లో, ఆ తర్వాత యూనిఫామ్ లో బ్యాంకుకు వెళ్లి లాకర్ ఓపెన్ చేయడానికి రెహమాన్ ప్రయత్నించాడు. ఎన్ఐఏ అధికారులు ముందుగానే హెచ్చరించడంతో రెహమాన్ ని అనుమతించలేదు బ్యాంక్ సిబ్బంది. సిరాజ్ లాకర్ ని ఆయన తండ్రి ఎందుకు ఓపెన్ చేయాలనుకున్నాడు? ఇంట్లో 2 పోలీసులు ఉండి సిరాజ్ కదలికలను ఎందుకు కనిపెట్టలేకపోయారు? విజయనగరంలోనే బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినా ఎందుకు తెలుసుకోలేకపోయారు? ఇక సిరాజ్ బ్యాంక్ అకౌంట్లోకి అన్ని లక్షల డబ్బులు వస్తే ఎందుకు అతన్ని నిలదీయలేదు? ముందుగానే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు సమాధానాలు రావాల్సి ఉంది. ఇక సిరాజ్ తండ్రి సోదరుల విచారణలో ఇప్పుడు మరిన్ని విషయాలు బయటకు వస్తాయి అంటున్నారు ఎన్ఐఏ అధికారులు. రైట్, సంచలనంగా మారిన సిరాజ్ విషయానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ అందుబాటులో ఉన్నారు. శివశంకర్, నిజంగా ఒక పోలీస్ నేపథ్యం కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడంటే కుటుంబ సభ్యులు డౌట్ వ్యక్తం చేయలేదా, తెలియదా? ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఎరైజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఏం చెప్తారు? సుమతి, మీరు చెప్పింది 100% కరెక్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే తన తండ్రి ఓ ఏఎస్ఐ, సోదరుడు వచ్చేసి టాస్క్ ఫోర్స్ పోలీసు, ఇద్దరు ఉన్నటువంటి ఇంట్లో తన తమ్ముడు ఏం చేస్తున్నాడో కూడా అన్నకి తెలియదు, లేదంటే కొడుకు ఏం చేస్తున్నాడో కూడా తండ్రి గమనించలేని పరిస్థితుల్లో ఉన్నారనే అనుమానాలు అయితే చాలా వరకు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. ఎందుకంటే బయట సాధారణ వ్యక్తులనే జనరల్గా మనకి పోలీసులు ఏదైనా జరిగేటప్పుడు అనుమానిస్తున్నటువంటి పరిస్థితి. అలాంటిది ఇంట్లో ఉన్నటువంటి కొడుకు ఏం చేస్తున్నాడు, నిత్యం తన యొక్క అంటే ఏ పనుల మీద బయటకు వెళ్తున్నాడు, ఎవరెవరితో ఫోన్లు మాట్లాడుతున్నాడు, సీక్రెట్ గా ఎందుకు ఉంటున్నాడు, ఒక వాష్రూమ్ యూజ్ చేసేటప్పుడు తను ఒక్కడే ఎందుకు సీక్రెట్ గా తను యూజ్ చేస్తున్నాడు, గంటల కొద్దీ అందులోనే ఎందుకు ఉంటున్నాడు, రూమ్ లోకి వెళ్ళి ఎందుకు డోర్ లాక్ చేసుకున్నాడు, గంటల కొద్దీ రూమ్ లో ఎందుకు ఉంటున్నాడు, అసలు ట్యాబ్ లో ఏముంది, మొబైల్లో ఏముంది, ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, అంత సీక్రెట్ గా ఇంట్లో వాళ్ళతో కూడా సరిగా మాట్లాడకుండా ఏం చేస్తున్నాడు, అసలు ఎక్కడికి వెళ్తున్నాడు, బయట సెపరేట్ గా తను ఈ రూమ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి, ఆ రూమ్ లో ఉండాల్సిన అవసరం ఏంటి, అంత సీక్రెట్ గా ఉండాల్సిన అవసరం ఏంటి అనేది అసలు జనరల్ గా ఇంతవరకు కేసు రాకుండానే తన తండ్రే ఇదంతా కూడా ఈ గుట్టు ఇప్పాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. తానే పోలీసులకి సమాచారం అందించాల్సిన బాధ్యత కూడా తనపై ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే తాను కూడా ఒక పోలీసు, తన పెద్ద కొడుకు కూడా పోలీసు కాబట్టి వాళ్ళే ఈ కేసును ఛేదించి పోలీసులకు అప్పచెప్పాల్సిన పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు. సుమతి, మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ లేదా లక్షలాది రూపాయల నగదుకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే మొత్తం కుటుంబ సభ్యులు సిరాజు తండ్రి రెహమాన్ కావచ్చు, తన సోదరుడు, అదేవిధంగా సిరాజు చెల్లెలుగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ నలుగురు పేర్ల మీద కూడా బ్యాంక్ అకౌంట్స్ అయితే జిల్లా సహకార బ్యాంక్ లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నలుగురు అకౌంట్ల పేరు మీద సుమారు 40 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు నగదు సేవింగ్స్ డిపాజిట్ లోనే, అదేవిధంగా ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఒక సిరాజ్ బ్యాంక్ అకౌంట్ లోనే సుమారు 7 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు నగదు ఉన్నట్లయితే మనకు తెలుస్తోంది. అయితే సిరాజ్ కి నగదు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వస్తోంది? ఎందుకంటే కోచింగ్ కి వెళ్ళినటువంటి తన కొడుకు ఎందుకు తల్లిదండ్రుల దగ్గర డబ్బులు అడగట్లేదు, డబ్బులు అడగకుండా అక్కడ ఎలా అసలు నివసిస్తున్నాడు, కోచింగ్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాడు, అదేవిధంగా బయట హాస్టల్లో ఏ విధంగా ఉంటున్నాడు అనేది ముందుగా తల్లిదండ్రులు అనుమానించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే తను ఏ జాబ్ కూడా చేయట్లేదు. 2017లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత 3 ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసి మానేసిన తర్వాత కొన్నాళ్ళు ఖాళీగా ఉండి ఆ తర్వాత ఒక పోలీస్ కోచింగ్ తీసుకున్నాడు. తర్వాత మనకి గ్రూప్స్ కోచింగ్ కూడా తీసుకున్నాడు. మరి కోచింగ్కి వెళ్ళిన వ్యక్తి, హైదరాబాద్ లో ఉంటున్న వ్యక్తి సుమారు అట్లీస్ట్ ఎంత చదువుకున్నప్పటికీ కూడా సుమారు నెలకి 6 నుంచి 7,000 రూపాయలు తల్లిదండ్రులు పంపించే పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఆ పరిస్థితి కూడా లేదు. మరి కొడుకు ఎంత డబ్బు ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది? మరి తండ్రి తెలిసిన తర్వాత ఎన్ఐఏ అధికారులు అకౌంట్స్ డీటెయిల్స్ తీసుకుని ఫ్రీజ్ చేసిన తర్వాత కూడా రెహమాన్ ఎందుకు 2 సార్లు డిసి బ్యాంక్ వెళ్ళి తన లాకర్ ఓపెన్ చేయాలి, ఎందుకు కూడా అన్న దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తండ్రికి తెలిసేదంతా జరుగుతుందా, లేదంటే సోదరుడికి తెలిసేదంతా జరుగుతుందా? తండ్రి కేవలం
ఇదంతా కొడుకుని కవర్ చేయడానికి కొడుకుని వెనకేసుకొస్తున్నటువంటి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న ఈ నేపథ్యంలో ఎన్ఐ అధికారులు ప్రతిరోజు కూడా తండ్రి రెహమాన్ అదేవిధంగా సోదరుని కూడా పిలిచి విచారిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ 3 రోజుల నుంచి కూడా ఎన్ఐ అధికారులు విజయనగరంలో టెస్ట్ వేసిన పరిస్థితి ఉంది. కానీ తండ్రి పరిస్థితిపై తండ్రి 2 సార్లు డీసీబీ బ్యాంకు వచ్చి లాకర్ ఓపెన్ చేయమని అడగడంపై మాత్రం అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. సుమతి, రైట్, థ్యాంక్ యూ సో మచ్.